తర్వాత అయితే బయటకు వచ్చానమాట. మొత్తం నాది గోప్రోలో ఎందుకో 30% ఛార్జింగ్ ఉన్నా కూడా నాది ఛార్జింగ్ లేదు లేని స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అందుకోసం అయితే ఇంక ఛార్జింగ్ పెట్టా ఇప్పుడు ప్రజెంట్. అండ్ ఇదంతా నేను ఇందాక వచ్చిన రూట్ మొత్తం అంతా వచ్చేసి నేను ఇన్స్టా రీల్స్లో రికార్డ్ చేసి దానికి కలిసిన వాయిస్ ఓవర్ ఇద్దాంలే అనేసి బ్యాకప్ కెమెరా ఉండడం వల్ల మంచిది అయిపోయింది. లేదంటే మొత్తం అంతా దాన్ని ఏమంటారు డేటా మొత్తం అది రికార్డ్ చేసేకపోయేకని కాదు. నేను ఇప్పుడు రికార్డ్ చేయగలిగాను మొత్తం అంతా. అక్కడ ఏమైందంటే ఇంత ట్రాఫిక్ అవ్వడానికి కారణము అక్కడ యాక్చువల్లీ ఇక్కడ పార్కింగ్ స్పేస్ ఉంది, ఇక్కడ లేకుండా బాగానే ఇక్కడ నుంచి నియర్లీ ఒక 1.5 కిలోమీటర్ ఉంది డిస్టెన్స్ టెంపుల్కి. దీన్ని నడిచేకి వీళ్ళు ఇబ్బంది పడి బద్దకబడి ఇక్కడ నుంచి బండ్లు డేట్ అక్కడే పెట్టాలని చెప్పి అందరూ అట్లా అనుకుంటున్నారు అనమాట. అందువల్ల అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది మొత్తం అంతా. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే అక్కడ బస్సు అనేది ఒకటి వాళ్ళు సైడ్కి లెఫ్ట్కి వెళ్ళిపోయాడు చాలా. ఇప్పుడు ఆటో ఉంది కదా, ఆ పొజిషన్లో వెళ్ళడం వల్ల ఒక లెఫ్ట్ ఫ్రంట్ టైర్ అనేది దాని లోపలికి దిగబడింది అనమాట. కాల్లో ఉన్నాడు, కాల్లో దిగబడిపోయింది. అందుకని చెప్పి ఆడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట అదంతా. అది మీకు అది ఏమంటారు ఇన్స్టా 360 షార్ట్స్లో వస్తుంది, మీకు చూడండి కావాలంటే. అది చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట మొత్తం అంతా. ఈ రోంత రావడానికి నాకు 15 మినిట్స్ పట్టింది. 15 మినిట్స్ పట్టింది ఆ రోంత 1.5 కిలోమీటర్ రావడానికి. ఇంకా అర్థం చేసుకోండి ఏ లెవెల్లో ట్రాఫిక్ ఉందో, అసలు కదలేకే లేదు. ఇంకా అందులో ఇంక ప్రజలు వచ్చేవాళ్ళు అట్లా అంటే ఆటోమేటిక్గా వస్తూనే ఉంటారు అనమాట. అందుకు వస్తూనే ఉంటారు. అందువల్ల ఇంకా వాళ్ళ ఆపోజిట్లో వాళ్ళని తప్పించుకొని వీళ్ళని తప్పించుకొని అంతా చేసుకుంటూ వచ్చేసరికి 15 నిమిషాలు పట్టింది అయ్యా. సో మ్యాప్ సెట్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి నియర్లీ ఎన్ని కిలోమీటర్స్ చూపుతుంది, 32 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా 44 మినిట్స్లో రీచ్ అవుతామని చెప్పి గూగుల్ తల్లి చెప్తుంది అనమాట మనకి ప్రజెంట్. సో ఇప్పుడు 10:58 అంటే 11 వేసుకోండి. అప్రాక్సిమేట్లీ 11:44కి 11:45 కల్లా మనం అక్కడ ఉండాలి గూగుల్ తల్లి టైం ప్రకారము. సో ఐ విల్ ట్రై బికాజ్ చాలా ఆకలి అవుతుంది. నేమకల్ దర్శనం అయిపోయిన తర్వాత I will go for lunch and after that I will go to the కసాపురం. సో ఇక్కడ నుంచి మనము 23 కిలోమీటర్స్ స్ట్రైట్ వెళ్ళాలని చెప్పి గూగుల్ దగ్గర చెప్పింది అనమాట. సో లెట్స్ సీ 23 కిలోమీటర్స్ ఎంతసేపట్లో కవర్ చేస్తాము మనం. 11:02 అవుతుంది టైము. లెట్స్ ఫైండ్ అవుట్ ఎంతసేపట్లో వెళ్తాము. సో సక్సెస్ఫుల్గా అయితే మనం నేమకల్కి వచ్చేసాము. దట్ టు ఇన్ 11:38 అయింది టైము. అంటే గూగుల్ తల్లి చెప్పిన టైం కంటే ఎర్లీగానే రీచ్ అయ్యామన్నమాట. మామూలు కొట్టేదిలేండి బండిని, వాంచి పడేసాము. 80 ఎక్కడా తగ్గట్లేదు. ఏంది లెఫ్ట్కి వెళ్ళాలి ఇప్పుడు మళ్ళీ అది. ఓకే ఫైనలీ రీచ్డ్ ద సెకండ్ డెస్టినేషన్. పారణి కమ్మ ఎవడు భయాయుడు. ఇక్కడ లేకుండా అక్కడ పెడదాం బండి. సో మామూలుగా అయితే ఇట్లా వచ్చే రూట్ అక్కడ అడ్డం వేసారు, రెడ్డిని తిప్పుకొని వచ్చాము. అండ్ ఇక్కడ భోజనాలు కూడా పెడుతున్నారు గైస్. ఇక్కడ ఫెస్ట్ అది ఇదండి. ఫస్ట్ దర్శనం చేసుకుందాము. ఎట్లా వెళ్ళాలి దర్శనం తెలీదు. పాప్కార్న్ మిషన్ ఉంటాడా చూద్దాం. సో గైస్ ప్రజెంట్ అయితే నేమకల్ ఆనేసం కూడా అయిపోయిందన్నమాట దర్శనము.
కొంచెం లంచ్ చేసేసి ఇంకా డైరెక్ట్గా కసాపురం వెళ్దాము. దర్శనం అయితే బాగా జరిగింది. అండ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఏమి వచ్చిందంటే, నేమకల్ ఆంజనేయ స్వామి వచ్చేసి విష్ణు రూపము, కసాపురం ఆంజనేయ స్వామి వచ్చేసి బ్రహ్మస్వరూపం, అండ్ మురుడి వచ్చేసి శివరూపం అనమాట. ఈ ముగ్గురు స్వరూపాలతో ఆంజనేయ స్వామి అండి ఇక్కడ స్వయంభూగా వెలిచారు. ఈ కృష్ణదేవరాయల కాలంలో స్వామివారి కృష్ణదేవరాయలకి ఏదో దోషం వల్ల అక్కడ వచ్చి శ్రీ వాసరాయల వారు వచ్చేసి దానికి ఎలా చేయాలితే మనకి అది గండం అని వెళ్ళిపోతుందని చెప్పారనమాట. అప్పుడు వచ్చేసి ఆంజనేయ స్వామి కృష్ణదేవరాయల కల్లో కనపడి అక్కడ నేను ఇక్కడ 3 చోట్ల 3 రూపాలలో ఉన్నాను, అక్కడ నన్ను తవ్వి తీసి ఒకటే ముహూర్తంలో నన్ను ప్రతిష్ఠించండి అని చెప్పి కృష్ణదేవరాయలు చెప్పారనమాట. అలా చెప్పినప్పుడు అందువల్ల ఇక్కడ ఒకటే నక్షత్రము, ఒకటే ముహూర్తము, ఒకటే తిథిలో ఇక్కడ ప్రతిష్ఠించారనమాట ఆంజనేయ స్వామిని. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఒకటే రోజు, ఒకటే తిథి, ఒకటే నక్షత్రం రోజు ముగ్గురు ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడం ద్వారా మంచి కలుగుతుందని చెప్పి నమ్మకము. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనమాట ఇది. సో గైస్ దర్శనం అయితే అయిపోయింది అనమాట మొత్తం అంతా. ఇంకా మనం వచ్చేసి కసాపురం రోడ్ వెళ్తున్నాము. ఏదో షార్ట్ కట్ చూపించింది ఇక్కడ నుంచి అనమాట మొత్తం అంతా. అండ్ పెట్రోల్ కూడా నేను కొట్టేయాలనుకుంటున్నాను. ఒక 500 కొట్టేసేసాను మ్యాక్సిమం అయిపోతుంది నాకు ఇంటి వరకు. లేదా అంత పాసిబిలిటీ చూసుకొని నేను ఫుల్ ట్యాంక్ కొట్టించేస్తా. ఇక్కడ ఏది పెడుతున్నారా, భోజనాలు పెడుతున్నారా? ఇక్కడ భోజనాలు పెడుతున్నారు, తినేసి పోదామా? సో గైస్ ఇప్పుడే లంచ్ అయితే అయిపోయిందనమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ పెడుతున్నారు. లొకేషన్లో మంచి చోటు పెడుతున్నారు అనమాట. బాగా నచ్చింది నాకైతే అంతా. పలావ్ అండ్ కేసరీబాద్, వంకాయ అండ్ ఉల్లగడ్డ కర్రీ ఉంది కదా, అది పెట్టారనమాట. సూపర్గా ఉన్నాయి, బాగా చేశారు. గుడ్ వర్క్. అంతకంటే ఏం చెప్పలేను, ఇక్కడ ఫుల్ అయిపోయింది. ఒక్క పూత మాత్రం భారీగా ఉంది. సో లేట్ చేయకోకుండా స్టార్ట్ అయిపోదాం. టైం ఇప్పుడు కూడా 1:10 అవుతుంది నియర్లీ. సో ఇది నుంచి 2.5 hours జర్నీ చెప్తుంది నాకు. అక్కడ మళ్ళీ దర్శనంకి 1 గంట పడుతుంది టైం. అప్రాక్సిమేట్లీ 4 o'clock అంటే నేను బయలుదేరేసరికి ఇంటికి 6 అవుతుంది అప్రాక్సిమేట్గా. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బయలుదేరదాము. ఫుల్ చెమట ఆయిల్ ఫేజ్తో ఉంది, ఏం చేయలేమన్నమాట. సో మళ్ళీ గోపురంలో కలుస్తా. సో గైస్ ఇందాక లంచ్ చేసిన దగ్గర నుంచి ఒక 3 kilometers వచ్చాను. అక్కడ నుంచి లెఫ్ట్ డైవర్షన్ తీసుకున్నాను అనమాట బల్లార్ రోడ్లోకి. ఇక్కడ 2 kilometers తర్వాత రైట్ డైవర్షన్ తీసుకోమని చెప్పి అంటుంది గూగుల్ తల్లి. ఆ నుంచి డైరెక్ట్గా మనం అవుటర్ రింగ్ రోడ్కి వెళ్తాం. అక్కడ నుంచి ఇంకొక రూట్లోకి వెళ్తాం అనమాట, కనెక్షన్ అవుతుంది. సో మనకి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 1 hour 15 minutes ఏం టైం చూపిస్తుంది అప్రాక్సిమేట్గా. సో చూద్దాము వీళ్ళ గోల్ ఏంది భయ్యా. అండ్ ఇక్కడ మనం రైట్ డైవర్షన్ తీసుకోవాలి. వాడెవడో స్విట్టోడు అంతగా వచ్చాడు సడన్గా స్లో అయ్యా. ఎందుకు స్పీడ్కి కొడతారో తెలియదు నాకు. ఓ ఇలా మనం ఇంకా జస్ట్ ఇంకా 3 kilometers వెళ్ళాలి. 3 kilometers తర్వాత ఇక్కడ లెఫ్ట్ రైట్ నేను డిస్కషన్ చేయాలి, తెలియదు, చూడాలి, గూగుల్ తల్ని అడగాలి. 3 kilometers తర్వాత స్ట్రైట్ వెళ్ళండి. కొంచెం రైట్ డైవర్షన్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళాలి. ఇంకా మళ్ళీ గుంతకల్ రీచ్ అయిన తర్వాత కలుస్తాను. అండ్ ఇక్కడ వజ్రకరూరు ఏమైనా రూట్లో వెళ్తే కనుక వజ్రాలు చిక్తాయేమో చూస్తా ఒకసారి. ఎందుకంటే వర్షం పడేటప్పుడు అక్కడ వజ్రాలు చిక్తాయని చెప్పి నానుడి. అండ్ చాలా మందికి చిక్కాయి కూడా. ఆ లిస్ట్లో మన పేరు ఏం చేరుతుందేమో చూద్దాం ఒకసారి. ఈ రూట్ ఎప్పుడు నేను రాలే ఇంతవరకు ఒక్కసారి కూడా. ఓయ్ వావ్,
ఇది గూగుల్ తల్లి అటు తిప్పి ఇటు తిప్పి ఎటెట్టో తిప్పి మొత్తానికైతే ఒక హైవేలోకి పడేసింది. ఈ నుంచి ఇంకా 37 కిలోమీటర్స్ చూపిస్తుంది. అంటే ఇంకా ఫ్రంట్కి వెళ్ళిద్దరు దాటి నుంచి మళ్ళీ రైట్ డైవర్షన్ తీసుకోవాలంట. ఇందాక ఆ రూట్లో కనిపించే రూట్లో మొత్తం అంతా ఇప్పుడు వచ్చాము అక్కడ నుంచి. నాకైతే పులుసు కారిపోయింది. మినిమం ఒక 2 లీటర్ల బాటిల్ నీళ్ళ బాటిల్ తీసుకొని ముందు 1 లీటర్ కడుపులోకి వేసేసి 1 లీటర్ ప్యాక్లో పెట్టేసుకోవాలన్నమాట. ఈ వైజర్ క్లోజ్ చేస్తేనేమో అమ్మ జీవితం మొత్తం వేడిగా లేకపోతుంది లోపల. వైజర్ తీస్తేనేమో వాయిస్ రావట్లేదు. టర్నింగ్ తీసుకున్న తర్వాత ఈ హైవేలోకి ఎక్కనమాట. 4 లైన్ సూపర్ హైవే. ఇక్కడ త్వరలో కూడా దీన్ని ఏమంటారు టోల్ గేట్ పడుతుంది. ఇక్కడ టోల్ ఛార్జెస్ పడుతుంది. ఇంకే అది మాత్రం కన్ఫామ్గానే చెప్పగలను. అండ్ జస్ట్ ఇదే రూట్లోనే మనం సేమ్ 28 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇప్పుడు ఆల్రెడీ ఒక 2 కిలోమీటర్స్ వచ్చేసాం అనమాట అదే రూట్లో. అండ్ ఇక్కడ నుంచి 26 కిలోమీటర్స్లో మనకి గుంతకల్ అనేది వస్తుంది. అండ్ అక్కడ నుంచి మనకి కసాపురం ఒక 5 to 10 కిలోమీటర్స్ మిడిల్లోనే వచ్చేస్తుంది అనమాట. వన్స్ అక్కడ వెళ్ళడానికి మనకి అప్రాక్సిమేట్గా ఇంకొక 30 to 40 మినిట్స్ పడుతుంది. నేను లాస్ట్ ఒక 20 మినిట్స్ బ్రేక్, ఒక 10 మినిట్స్ ఏమో బ్రేక్ తీసుకున్నా. ఎందుకంటే కొంచెం నిద్ర వస్తున్నట్టున్నది. అందుకని చెప్పేసి రాడు ఊరుకోరుకున్న మెసేజ్ చేస్తాడు నాకు. అండ్ మనం వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ చెప్పడం మర్చిపోయాను. ఇందాక మనం ఉండేదంతా కర్ణాటకలో, ఇప్పుడు ఆంధ్రాలోకి ఎంటర్ అయిపోయాం అనమాట. ఇక్కడ నుంచి ఆంధ్రాలో వచ్చేస్తుంది. మనకు ఆంధ్ర చూడ రాగానే చూడండి మేఘాలు కూడా ఎక్కువ అయిపోయాయి, కొంచెం కనపడుతుంటుంది. బెంగళూరులో మేఘాలు లేవు కానీ ఆంధ్రాలో మేఘాలు ఉన్నాయి. చూడు ఎంత డార్క్ అయిపోయింది. అప్పుడే డార్క్ అయిపోయింది, కొంచెం డార్క్ అయింది. ఎందుకంటే నేను లోపల నార్మల్ వైజర్ లోపల ఇంకొక వైజర్ వేస్తుంది, బ్లాక్ వైజర్ వస్తుంది కదా, ఆ బ్లాక్ వైజర్ వేసాను అనమాట నేను. అందుకని చెప్పి నాకు మీకు కనపడేదానికంటే కొంచెం ఎక్కువ డార్క్ కనపడుతుంది. డార్క్ అయిపోయిందని చెప్పట్టున్నాను. ఓహో ఇక్కడ చెక్ పోస్ట్ ఎందుకు పెట్టినారు భయ్యా? నాకు తెలిసి దీనిలో జరగట్లే వ్యాపారం, అందుకే మూసేసినారు. ఎవడు కొట్టించుకుంటాడు సార్? నేమ్మ 15 కిలోమీటర్లు పోయినా అంటే సార్లు పెట్రోల్ వస్తుంది. దానికి దీనికి 7 రూపాయలు తేడా కొడుతుంది. ఆంధ్రాలో 107, 108 ఉంది. ఇక్కడ 103, 104 రూపాయల మధ్యలో ఉంది. ఇక్కడ 7 రూపాయలు 5 రూపాయలు డిఫరెన్స్ వచ్చేటప్పుడు ఎందుకు కొట్టించుకుంటారు సార్ అట? మీరే చెప్పండి కాస్త. అందుకే వాళ్ళు లేపేసింది దాన్ని. ఏడు వాటర్ బాటిల్ లేవు భయ్యా. ఇక్కడ ట్రై చేద్దామా? ఇక్కడ ఉండొచ్చు మేబీ, అడుగుదాము. అడిగి చూద్దాం, ఉండాయి లేవో తెలుస్తుంది. అక్క వాటర్ బాటిల్ ఉన్నాయా? ఒకటి 2 లీటర్లు ఉన్నాయక్క? 2 లీటర్ ఒకటి ఇచ్చేసాను అక్క. కూల్ ఇచ్చేసాను. లాంగ్ స్ట్రెచ్ అనమాట. 20 మినిట్స్లో కొట్టేసాము 20 కిలోమీటర్స్ని. ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది మధ్యలో. లాస్ట్ 5 కిలోమీటర్స్ నుంచి మూవింగ్ ట్రాఫిక్ అండ్ స్ట్రక్ ట్రాఫిక్ మొత్తం 2 ఉన్నాయన్నమాట. ఈ 2 ట్రాఫిక్స్ వల్ల 5 నిమిషాలు లేట్ అయింది, లేకుంటే ఎర్లీగా వచ్చేవాళ్ళం అంతకంటే. అండ్ ఇప్పుడు ఇక్కడి నుంచి జస్ట్ ఒక రైట్ టర్న్ ఒకటే బ్యాలెన్స్ ఉంది ఇక్కడ. ఆ రైట్ టర్న్ ఒకటి తీసుకున్నామంటే
అండ్ మనం టెంపుల్కి వచ్చేసినట్టే. అమ్మ పోతారా భయ్, పోతా. ఏంది వర్షం పడిందా ఆడ? కాదు ఇక్కడ వర్షం పడింది అన్నారు. వీడెవరో ఎమ్మెల్యే అంట, ఎవరో నాకు తెలుదుపా, ఎవరో. అమ్మ ఈడ పార్కింగ్ పెట్టి నడుచుకుంటూ పోవాలంటే అంతే. ఓహో, ఆహా, ఈడ పార్కింగ్ పెట్టి ఈ నుంచి గుడికి ఆడికి నడుచుకుంటూ పోవాల. ఏంటి కాదు ఇల్లు? వీడియో అర్థం కాలేదా? సో గైస్ కసాబర్పతి రీచ్ అయిపోయి అనమాట. అది అక్కడ ఉంది మన బండి. ఇదేది ఆడుంది, అడిద్దరు ఉన్నారే, వాళ్ళ దగ్గర ఉన్నాడు బండి ఉంది. ఆడు పెట్టేసాను పార్కింగ్కి. సో అక్కడి నుంచి ఇట్లా నడుచుకుంటూ వచ్చాను అనమాట. పాదయాత్ర పెట్టినాడు, ఎందుకో నాకు తెలియదు అది. ఈ నుంచి నడుచుకుంటావు వాళ్ళకి 1 కిలోమీటర్ ఉంది, అది తెలిసి 1.5 కిలోమీటర్ ఏమో ఉంది ఇక్కడ నుంచి. సో చూడాలి. సో టైం వచ్చేసి ఇప్పుడు హలో, ఇప్పుడు టైం వచ్చేసి 5-6 అవుతుంది అనమాట. దర్శనం ఇప్పుడే పోయి బయటకు కూడా వచ్చాను అండ్ ఫోటోలు కూడా దిగాను. సో ఫుల్ టైర్డ్ అయిపోయాను నేనైతే కనుక. అర్జెంటుగా వెళ్ళి ఒక బాటిల్ వేసేయాలి. అండ్ ఇక్కడ చూడండి, స్ట్రైట్గా టెంపుల్ ఆపోజిట్లో కూర్చొని బ్లాక్ చేస్తున్నాను అనమాట. అది కూర్చోలేదు, నించోండా ఇప్పుడు కూర్చొని కూడా స్పేస్ లేదు. ఇక్కడ నుంచి మళ్ళీ బండి పెట్టిన దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ బండి తీసుకొని కొన్ని వాటర్ తాగేసి ఇంకా డైరెక్ట్ నాన్ స్టాప్గా ఐ థింక్ 150 కిలోమీటర్స్ ఏముంది నాకు తెలిసి. ఇక్కడ నుంచి 150 ఏమో ఉంది దగ్గర. వాటి దగ్గర రూట్లో వెళ్తా ప్రయాణం అయితే కనుక. చాలా నాకైతే లాక్ చేసే ఓపిక కూడా లేదు. సో 3 టెంపుల్స్ మురడి, నేమక్కల్ అండ్ కసాపురం ఒకటే రోజు కంప్లీట్ చేస్తాను. సన్ రైజ్ నుంచి సన్సెట్లో కంప్లీట్ చేస్తాను అనమాట. అండ్ టోటల్ ఆఫ్ 280 కిలోమీటర్స్ ఏమో వచ్చిన నాకు తెలుసు. ఐ థింక్ చూడాలి కొంచెం నేను రీడింగ్ ఎంత ఉందో సరే గ్రూప్లో మూడులో మళ్ళీ చెప్తాను. అండ్ ఇదే ఇప్పటికి ఎన్నోట్ అనమాట లెన్స్, ఎందుకంటే నెక్స్ట్ బ్లాగ్ చేసే ఓపిక లేదు నాకు. సో ఈ వీడియో మీకు నచ్చితే దీనికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై, ఎందుకంటే ఓపిక కూడా లేదు, మళ్ళీ చెప్తాను. అంటిల్ దెన్ బై బై ఫ్రమ్ కసాపురం.